అసలు వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీసా? లేకపోతే దాదాగిరి చేయడానికి వచ్చిన గూండాలా? నాకైతే అలాగే అనిపిస్తుంది. దువ్వాడ మాధురి గారు, ఆమె మాట్లాడే పద్ధతి ఎలా ఉందండి? ఎవరితో అయినా సరే. సంజనతో ఫ్రెండ్షిప్ అని చెప్పి స్టార్ట్ చేసింది. నిన్న మనందరినీ ఒక పెద్ద ప్రాంక్ చేసి ఫూల్ చేసింది కదా. అదేదో స్టిక్కర్లు నావి ఎట్లా పడేస్తారు మీరు, దొంగతనం చేశారా అది అని చెప్పేసి ఒకరి మీద అరుచుకున్నారు, ప్రాంక్ అని అన్నారు. తర్వాత దాన్ని కట్ చేస్తే ఈవిడ ఎవరు, అమ్మాయి పేరు ఏం పేరు, కొత్తగా వచ్చిన అమ్మాయి, మాదిరి కాకుండా ఇంకో అమ్మాయి పేరు, ఆ అమ్మాయి రీతు చౌదరితో ఫైటింగ్. ఒక్క గిన్నె కట్టడం కోసం అంత పెద్ద సీన్ క్రియేట్ చేశారు. నిన్న అసలు నాకైతే మొత్తం చేపల మార్కెటా బిగ్ బాసా అనిపించింది. అరే ఏదైనా ఒక పాయింట్ పట్టుకుంటే లేదా దేంతోనైనా కొట్లాడాలనుకుంటే లాజిక్ ఉండి కొట్లాడితే ఈవెన్ బాగుంటుంది. అరే వాళ్ళు కరెక్టే వీళ్ళు కరెక్టే అని మాట్లాడడానికి, లేకపోతే అట్లీస్ట్ చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అనవసరంగా అదే పనిగా కొట్లాడడానికే పెట్టాము లేదా కొట్లాడడానికే వీళ్ళని పంపించాము అన్నట్టు ఉంది. అండ్ ఆ అబ్బాయి సాయి ఏంటండి, ఆ అబ్బాయి ఏజ్ ఏంటి, ఆ అబ్బాయికి ఉన్న యూనో పాపులారిటీ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎలా మాట్లాడుతున్నాడంటే హితబోధ చేస్తున్నాడు ఏకంగా. అంటే జనాలకి అతను పెద్ద మీదావి, జీనియస్, ఓ పెద్ద యూనో గురుదేవ్ మహారాజు బాబా లాగా అందరికీ హితబోధ చేస్తున్నాడు. మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక హితబోధ చేస్తున్నాడు. అండ్ వచ్చి మెల్లగా పుల్లలు పెడుతున్నాడు. నిన్న అమ్మాయితోనే పెట్టాడు కదా, అలీషా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏతోనే స్టార్ట్ అవుతుంది కదా అమ్మాయి, తమిళ అమ్మాయి. అమ్మాయికి వచ్చి వాళ్ళ 5 మంది టాప్ 5లో ఉండాలనుకుంటున్నారు. సో మనందరినీ టార్గెట్ చేశారు, వాళ్ళంతా గ్రూప్ ఒకటే, అసలు మనని మాత్రం బతకనివ్వరంటే ఏదో మాట్లాడుతున్నాడు. అస్సలు నాకైతే సీరియస్లీ చెప్తున్నా, ఈ వైల్డ్ కార్డ్స్ అనే వాళ్ళలో ఒక్కరు కూడా, నిఖిల్ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళంతా అంటే లైక్ మాధురి గురించి ఇంకేం చెప్పను నేను. మాధురి గురించి తర్వాత ఎపిసోడ్లో అయితే మీరు అంటే తర్వాత జరిగిన ఇన్సిడెంట్ కూడా చూశారు. అండ్ రమ్య గురించి బిగ్ బాస్ ఫుడ్ ఆర్డర్ పెట్టమ్మా అంటే ఆ అమ్మాయి అసలు తినడానికి వచ్చిందా, బిగ్ బాస్కి ఆడడానికి వచ్చిందా, లేకపోతే ఓన్లీ లిస్ట్ అంతా తను బయట కొనుక్కోలేమని బిగ్ బాస్ చెప్పి ఆర్డర్ చెప్దామని వచ్చిందా? ఏంటిది అసలు ఆ లిస్ట్? ఏమన్నా నిన్న అమ్మాయి చెప్పిన లిస్ట్ చూసారా మీరు? వామ్మో, వీళ్ళు అసలు నిజంగా నాకైతే 1% కూడా అమ్మాయిలు 3 నచ్చలేదు. అండ్ అబ్బాయిలో నిఖిల్ ఒక్కడు డీసెంట్ ఎనఫ్ అనిపిస్తున్నాడు. ఏదైనా సరే రీజనబుల్గా ఉండాలి కొట్లాడడానికి, అంతేగాని ఏదో కొట్లాడినమాలని చెప్పి కొట్లాడడానికి వస్తే అస్సలు చూడడానికి కూడా ఎబ్బెట్టిగా ఉంటుంది. అబ్బే.